అంటే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి ఏదైతే ఉందో, దానికి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఈ కీమో ట్రీట్మెంట్స్ అని ఇలా రకరకాలు రావడం వల్ల, వాటి వల్ల మిగిలినటువంటి అవయవాలన్నీ దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువుంది. చాలా పెయిన్‌ఫుల్లు. ఈ బాధ భరించలేక కూడా మానసికంగా చనిపోతున్న వాళ్ళు మనం అవును. చూస్తున్నాం. అంటే ఇది వైద్య విధానం ఏ విధంగా ఉంటుంది అంటారు మీ ట్రీట్మెంట్? జస్ట్ తక్కువ మెడికేషన్. అంటే ఓకే. ఉదయం ఒక క్యాప్సూల్, సాయంత్రం ఒక క్యాప్సూల్. హ్మ్. ఒక పొడి హుహుహు. ఎనర్జీ లెవెల్ పెంచడానికి. అది కాన్‌స్టిపేషన్ అనేది వాళ్ళకేందంటే హ్మ్. మోషన్ అనేది ఫ్రీ కాదు. ఓకే. ఆ! మలబద్ధకం పెరిగిపోతుంటది రోజు రోజుకు. అసలు హుహుహుహు. వారం రోజుల దాకా మోషన్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అమ్మో! హ్మ్. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఆ మోషన్ అవటానికి పక్షవాతం వ్యక్తిని తీసుకొచ్చారు. హ్మ్. పక్షవాతం వచ్చిందని. హ్మ్. బాబాయ్ చేసిన ఫార్ములా ప్రకారంగా అవి గోళీలు వేసాం. 2 గోళీలు వేసాం. హ్మ్. అంటే 6 గంటల లోపు నా దగ్గర తీసుకొచ్చారు. హ్మ్. ఆయన ఈ మోషన్ ఫ్రీ అయిందంటే 2 డేస్ అయింది పోక అన్నాడు. హ్మ్. అది ఇచ్చిన తర్వాత 2, 3 అవర్స్‌లో 3, హ్మ్. 4 టైమ్స్ మోషన్‌కెళ్ళిండు. హ్మ్. నడవలేని పరిస్థితిలో తీసుకెళ్ళిర్రు. హ్మ్. ఒక 3 అవర్స్‌లో అసలు పక్షవాతం అనేది క్లియర్ అయింది. అబ్బా!